హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. వీడియోస్ రావట్లేదంటున్న సబ్స్క్రైబర్స్కి ఒకటి చెప్తున్నా, ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీ అంటే సినీ ఎక్స్ప్లోరర్స్ అంటే కన్సిస్టెన్సీ అనేలా వీడియోస్ అండ్ టైంకి వస్తాయి. ఇంకా దీని గురించి పక్కన పెట్టి ఈరోజు మన ముందుకి సినిమా వాళ్ళు షోకే సెట్బిన్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాజసాబ్ ట్రైలర్ రియాక్షన్కి మన ఛానల్కి వచ్చేసారు. ముందుగా వాళ్ళకి విధి అగర్వాల్ అయ్యాడు. ఫేవరెట్ పరిచయం చేస్తారు. తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు, అందరూ షాక్ అయిపోవాలి. ఇక నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ గురించి తెలుసుకుందాం. స్టార్ వార్స్. Possible to face him. अभी देख लीजिए. గుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేను చీమన. రాక్షసుణ్ణి. ఇది కూడా బాగుంటది అనిపిస్తుంది నాకు. వింటేజ్ ప్రభాస్ అంటే ఆ ప్రభాస్ యాటిట్యూడ్ ముందు సినిమాల్లో ఇంత జాయ్ఫుల్ గా లేనట్టు ఉంది. ఇందులో ఆ తాత డైలాగ్ అయితే కొంచెం ఇంప్రెస్ చేశాయి. హీరోయిన్స్ కూడా బాగున్నారు, అది వేరే విషయం. కానీ హీరోయిన్స్ కూడా చాలా నచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ బికాస్ చాలా రోజుల తర్వాత ఇలా కామెడీ మూవీ తీయడం నచ్చింది. కాకపోతే గ్రాఫిక్స్ చూస్తే మళ్ళీ నాకు ఫాస్ట్ మూవీస్ ఆది పురుష్ గుర్తొచ్చింది. లేదు, ఆది పురుష్ మీద కొద్దిగా బెటర్ అయింది. కొద్దిగా కాదు, చాలా బెటర్. కానీ గ్రాఫిక్స్ విషయం పక్కన పెడితే ట్రైలర్ చేసేస్తున్నట్టు అంటే సినిమాలో హై ట్రైలర్ లోనే పెట్టేసినట్టు అనిపించింది నాకైతే. నాకైతే ఎగ్జాక్ట్‌గా ట్రైలర్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఆ అక్షయ్ చూపించినప్పుడు. ఓకే. బానే ఉంది అనుకునేసరికి ఒక జంప్ స్కేర్ ఎక్స్‌ట్రా వస్తది. నాకెందుకురా? నాకెందుకు?
ఏం చేసుకుంటాం టీజీఐ కొన్ని చోట్ల బాగుంది అంటే ఆ శాండ్ షాట్ గానీ ఆ స్నో షాట్స్ గానీ ఇవన్నీ బాగున్నాయి కానీ క్యారెక్టర్ క్రియేషన్స్ మాత్రం CGI అసలు బాగలేదు క్యారెక్టర్ నచ్చలేదు అంటే అవి అవ్వండి డీటెయిల్స్ బాగా పెట్టారు కానీ ఎలా చెప్పాలి ఆ సీన్ లోనే అనిమల్స్ అక్కడ ఉన్నాయని ఫీల్ లా లేదన్నమాట అలాగే సెట్స్ కూడా కొన్ని సెట్స్ తెలిసిపోతున్నది అది కొంచెం కలర్ గ్రేడింగ్ లో ఏమైనా మారిస్తే బాగుంటదని నా ఫీలింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రాఫిక్స్ తెలియకూడదు ఇందులో గ్రాఫిక్స్ అన్ని తెలుసుకోవాలి ఒకవేళ ఇంకా టైం ఉంది కదా మూవీ రిలీజ్ ఇంకా ఎలాగో 3 months ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 months లో ఏమైనా ఇంప్రూవ్ చేస్తారేమో అనుకుంటున్నాను గ్రాఫిక్స్ తెలుస్తున్నాయి కాబట్టి అలాగే ఆ యానిమల్స్ పెట్టి చేస్తారేమో ఆ యానిమల్స్ వల్ల జస్ట్ పెట్టాలని పెట్టారు మాకైతే కొంచెం ఆ గ్రాఫిక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే బెటర్ ఎలాగా 3-4 కాబట్టి అనంత ఒక ప్రాబ్లం వస్తుంది మ్యూజిక్ బాగుంటది కానీ ఆ వచ్చే పదాలు అర్థం కావు లిరిక్స్ ఆ లిరిక్స్ బాగుంటే కొంచెం అర్థమయ్యేలా ఉంటే బాగుంది అనేసి అంటే ఎంత బాగున్నా కూడా ఆ పదాలు అర్థమైతే కొంచెం మనం పాడుకోవడానికి కూడా బాగుంటుంది ఫైనల్గా కొన్ని ఆడియో ఇష్యూస్ వల్ల డిస్కషన్ అయితే కంటిన్యూ చేయడం లేదు. వాళ్ళందరి ఒపీనియన్ అండ్ నా ఒపీనియన్ ఒకటే. ది రాజా ట్రైలర్ ఓకే బాగా అనిపించింది. మిర్చి తర్వాత ప్రభాస్ని మళ్ళీ ఇంత కలర్ఫుల్గా మారుతి ప్రజెంట్ చేశారు. స్టోరీ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సంక్రాంతి కళ వచ్చి ఎంటర్టైన్ చేస్తే సరిపోతుంది. అండ్ విఎఫ్ఎక్స్ సీజే ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. మిరైల్లో విఎఫ్ఎక్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాగానే పుల్ ఆఫ్ చేశారు. ఇది కూడా అలానే చేస్తే బాగుంటుంది. అన్నట్టు మిరై డిస్కషన్ ఆల్రెడీ చేశాం. మూవీ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీలోకి వచ్చిన రోజు ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. అంతవరకు టాటా.